వాణిశ్రీ గారు తెలుగులో ప్రసిద్ధమైన కళాభినేత్రి. ప్రధానంగా 1960, 70లో సత్తా చాటిన అగ్రనటీమణి. అసలు పేరు రత్నకుమారి. జననం 1948 ఆగస్టు 3న నెల్లూరులో జన్మించారు. ఈమె కళాభినేత్రి అని రూపొందం పొందింది. ప్రధానంగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రంలో నటించి మలయాళ చిత్రాలు కూడా చేశారు. నెల్లూరు నుంచి విద్యాభ్యాసం ప్రారంభించి మద్రాసుకు వెళ్లి తర్వాత విద్యార్థిని బృందంలో వీణానృత్యం, భరతనాట్యం నేర్చుకున్నారు. అయితే మొదటి చిత్రం భీష్మ 1962 చిన్న పాత్రగా ఎన్టీఆర్ సరసన నటించారు. తెలుగులో మరపురాని కథ 1967లో ఇందులో కీలక పాత్ర పోషించి సత్తా చాటింది. సుఖదుఖాల్లో సినిమాలోని ఇది మల్లెల వేలయని పాట ద్వారా జన ఆదరణ పొందింది. అయితే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులతో అనేక విజయవంతమైన చిత్రాలు ఆమె నటించారు. అయితే ఫిలింఫేర్ అవార్డులు తెలుగులో అనేక సార్లు గెలుపొందారు. నంది అవార్డులు మరియు తమిళనాడు రాష్ట్ర అవార్డులు కూడా అందుకున్నారు. 2013లో రఘుపతి వెంకయ్య పురస్కారం, ఆ ప్రతిష్టాత్మక పురస్కారం ఆమెకు దక్కింది. అయితే 1978లో డాక్టర్ కరుణాకర్తో పెళ్లి సినిమాల నుండి విరమించారు. వివాహం తర్వాత ఒక కొడుకు, ఒక కూతురు కలిగారు. కొడుకు ప్రస్తుతం 2020లో గుండెపోటుతో మరణించారు. 1989, 2004 మధ్య మాతృ పాత్రలో తిరిగి తెరపై స్ఫూర్తిదాయక పాత్రలు చేశారు. అప్పట్లో ఈవిడికి ఒక రికార్డు కూడా ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో మహానటి సావిత్రిది ఒక అద్భుతమైన శకం. ఆమె తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అంటూ చర్చలు జరుగుతున్న ఆ రోజుల్లో ఒక వెలుగు రేఖల కళాభినేత్రి వాణిశ్రీ చలనచిత్ర రంగానికి దూసుకుని వచ్చింది. గొప్ప నవల నాయికగా పేరు తెచ్చుకుంది. సావిత్రి ప్రభావం తన మీద పడకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవర్చుకుంది. 10 ఏళ్లు సినీ రంగంలో మహారాణిలా ఏలింది. ఏ సినిమా విడుదలైనా అందులో హీరోయిన్ వాణిశ్రీనే. ఒక పల్లెటూరు పొగరబోతు పాత్ర ధరించాలన్నా, గొప్ప పౌరుషమున్న మధ్యతరగతి యువతి పాత్ర పోషించాలన్నా రూపలావణ్యాలున్న వాణిశ్రీ అని అదృష్టం ఆమెకే దక్కింది. ఆమె కథానాయికగా మొల్లా పాత్రలో పద్మాసనం మీద కూర్చున్న తీరు చూసి నటరత్నం ఎన్టీఆర్ ఎంతగానో పొగిడారట. నటన రంగానికి స్వస్తి చెప్పి సంసార జీవితంలో ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ కళాభినేత్రి వాణిశ్రీ గారు. వారి అక్కతో ఆమెకి చిన్న గొడవలు కూడా జరిగాయి. అంతేకాకుండా 1971లో వాణిశ్రీ ఏకంగా 17 తెలుగు సినిమాల్లో నటించి ఇది తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డు. ఆ ఏడాది ఆమె వాణిజ్యంగా ఆధ్యాత్మికంగా చూపబడిన నటి అయ్యారు. వాణిశ్రీ గారి కొడుకు కార్తీక్ సినిమాలో హీరోగా రావాలనే ఆశతో కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు. కానీ అవి మధ్యలో ఆగిపోయాయి. మానసికంగా మిగిలిపోయిన బాధ ఆమె చాలా సంవత్సరాలు బాధించింది. దట్ ఈజ్ వాణిశ్రీ బ్రేకప్.